హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో ఇన్ఫో బై లక్ష్మణ్. ఈ ఛానల్ ద్వారా అయితే ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవ్వదు, ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది కాబట్టి సో ప్లీజ్ ఇంకెవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో రెగ్యులర్ అప్డేట్స్ కోసం అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి, నాకు కొంచెం బూస్టప్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసారా డన్. అండ్ అలాగే వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పిన్ చేస్తున్నా. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కనుక వెళ్ళైతే ఫాలో అయ్యి నాకైతే మెసేజ్ చేయండి. సో నేను వీడియోస్ చేయక 10 days అవుతుంది. సో వీడియోస్ ఎందుకు చేయలేదంటే మనకైతే జీడిఎస్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ పైన అయితే ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదన్నమాట, అందుకే వీడియోస్ అయితే చేయలేదన్నమాట. బట్ మనకి నిన్న ఒక 2 updates రావడం జరిగిందన్నమాట. ఆ 2 updates ఏంటంటే మనకి పోస్టల్ GDS 2025 జనవరి నోటిఫికేషన్ యొక్క 4th మెరిట్ లిస్ట్ గురించి అండ్ అలాగే మనకి పోస్టల్ GDS 2025 రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ గురించి అయితే అప్డేట్ రావడం జరిగింది మనకి నిన్న. సో అప్డేట్స్ ఏందనేది ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే మనకి 2025 షెడ్యూల్ 2 జూలై నోటిఫికేషన్ గురించి అయితే మనకి ఎటువంటి అప్డేట్ అయితే లేదు ప్రజెంట్ అయితే. సో దాని గురించి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను. ఇన్ కేస్ నోటిఫికేషన్ గురించి కూడా ఏమైనా అప్డేట్ వస్తే డెఫినెట్లీ నేను వీడియో వేస్తాను, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి పోస్టల్ GDS 2025 రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను, మనకి ఏంటంటే IT 2.0 తీసుకొచ్చిర్రు, ఆల్రెడీ ప్రజెంట్ రన్ అవుతుంది. ఒక షెడ్యూల్ ఇచ్చారు అనమాట. ఈ డేట్స్ నుంచి ఈ డేట్ వరకు ఈ స్టేట్ లో మార్పులు జరగాలి, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఈ స్టేట్స్ లో మార్పులు జరగాలన్న ఒక షెడ్యూల్ తీసుకొచ్చారు అనమాట. ఈ IT 2.0 షెడ్యూల్ అనేది మనకి ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే ఆగస్టులో కంప్లీట్ అవుతుంది. సో ఈ ఆగస్టు వరకు పోస్టల్ GDS 2025 షెడ్యూల్ 2 జూలై నోటిఫికేషన్ అలాగే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ నిలిపివేస్తున్నామని ఆల్రెడీ చెప్పారు. ఎందుకంటే IT 2.0 రన్ అవుతుంది కాబట్టి అది వచ్చేసి మనకి ఆగస్టులో ఎండ్ అవుతుంది. అండ్ మనకి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ గురించి అప్డేట్ చూసుకుంటే మనకి ఏంటంటే ఈ ఆగస్టులో ఏదైతే IT 2.0 అయిపోయిన తర్వాత మనకి ఆన్లైన్ పోర్టల్ ఓపెన్ చేయబోతున్నారు అనమాట. ఓకేనా, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ యొక్క ఆన్లైన్ పోర్టల్. ఇన్ కేస్ ఆన్లైన్ పోర్టల్ ఆగస్టు తర్వాత తీసుకురాకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆఫ్లైన్లో ట్రాన్స్ఫర్స్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ అనేది డెఫినెట్లీగా ఉంటాయి అది ఆగస్టు తర్వాత IT 2.0 కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఎందుకంటే చాలా మంది PWD క్యాండిడేట్స్ ఉంటారు, మ్యారేజ్ అయిన ఉమెన్స్ ఉంటారు, మెన్స్ ఉంటారు. సో వాళ్ళకి ట్రాన్స్ఫర్ కాకపోతే ఇబ్బంది అవుతుందన్న ఒక దృశ్యం పైన సో మనకి ఏంటంటే ట్రాన్స్ఫర్స్ డెఫినెట్లీగా తీసుకొస్తున్నారు. అది IT 2.0 అయిపోయిన తర్వాత ఆన్లైన్ పోర్టల్ తీసుకొస్తారు, లేదా ఇన్ కేస్ ఆన్లైన్ పోర్టల్ తీసుకురాకపోయినా కూడా మనకి ఆఫ్లైన్ లో ట్రాన్స్ఫర్స్ డెఫినెట్లీగా కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి పోస్టల్ GDS 2025 నోటిఫికేషన్ యొక్క 4th మెరిట్ లిస్ట్ అనమాట. సో మనకి 4th మెరిట్ లిస్ట్ గురించి అయితే ఈ వీడియో అయితే క్లారిటీ ఇస్తాను. అదేంటంటే మనకి చాలా మంది కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు 4th మెరిట్ లిస్ట్ గురించి, బ్రదర్ ఏమైనా అప్డేట్ వస్తే వీడియో చేయండి అని. సో మనకి ఆల్రెడీ 3rd మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిపోయింది 1 month బ్యాకే. దాని యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ డెడ్ లైన్ కూడా మనకి ఈ మంత్ 3rd ఎండ్ అయిపోయింది ఆల్రెడీ. మనకి ఏం లేదన్నా కూడా ఈ 3rd మెరిట్ లిస్ట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి మనకి 11 days అవుతుంది. బట్ ఇప్పటి వరకు మనకి పోస్టల్ GDS సో మనకైతే 4th మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ కాలేదు. సో మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే మనకి 4th మెరిట్ లిస్ట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. నిన్ననే మనకి అన్ని స్టేట్స్ యొక్క 4th మెరిట్ లిస్ట్, అన్ని డివిజన్స్ యొక్క 4th మెరిట్ లిస్ట్ మనకి ఆల్రెడీ రెడీ అయిపోయింది. సో వాళ్ళు ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయడమే లేట్ అన్నమాట. సో మనకి ఆల్రెడీ టైం కూడా చాలా అవుతుంది కాబట్టి సో డెఫినెట్లీగా వాళ్ళు 4th మెరిట్ లిస్ట్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఏ క్షణమైన అప్లోడ్ చేయబోతున్నారు. అండ్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మనకి వెడ్నెస్డే లోపు, ఓకేనా, ఈరోజు వచ్చేసి మనకి సాటర్డే, వెడ్నెస్డే లోపు మనకి ఏ క్షణమైన మనకి 4th మెరిట్ లిస్టు అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయబోతున్నారు వెడ్నెస్డే లోపు. అండ్ వేకెన్సీస్ చూసుకుంటే కనుక మనకి సో తెలంగాణ యొక్క 4th మెరిట్ లిస్ట్ వేకెన్సీ వచ్చేసి మినిమం 30+ వేకెన్సీస్తో రాబోతుంది. అండ్ అలాగే ఆంధ్ర వచ్చేసి మనకి 350 వేకెన్సీ 350+ వేకెన్సీస్తో మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క 4th మెరిట్ లిస్టు రిలీజ్ కాబోతుంది. సో రెగ్యులర్గా అప్డేట్ చేస్తుండండి అఫీషియల్ వెబ్సైటు. సో ఏ క్షణమైన మనకి 4th మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. సో రిలీజ్ చేసినా కూడా నేను వెంటనే వీడియో చేస్తాను. సో నా వీడియో మీ దగ్గర రావాలంటే సో అందరైతే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి. సో ఇవి మనకు ఉన్న 2 అప్డేట్స్ గురించి అయితే మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద డెఫినెట్లీ కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఒకసారి మీ నేము, మీ ఏజ్, మీ మార్క్స్, మీరు ఎక్కడ అప్లై చేస్తారు అనేది ఎవ్రీథింగ్ ఒకసారి కమెంట్ రూపంలో తెలపండి. నేను 4th మెరిట్ లిస్ట్లో మనకి జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది కూడా మీకు డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో ఇది గ్యాస్ మరి వీడియో. సో మరొక మంచి వీడియోతో సో మరొక మంచి అప్డేట్తో ముందుంటే అన్సెప్ట్ టేక్ కేర్, గుడ్ బై.